ఇలా నేను 10 సంవత్సరాలు అవుతుంది ధ్యానం చేయబట్టి, 11 ఏళ్ళు అవుతుంది. 5 సంవత్సరాలు వెళ్తున్నాయనగా ఇలా నాకు కనెక్ట్ అయినాం ఈ గురువులతో. నేను ఇక్కడ వచ్చాక నేను చాలా మాట్లాడేది నేర్చుకున్నా, వినయము, విధేయకము, మాటలు, చూపులు ప్రతిదీ నేను నేర్చుకున్నా మాట్లాడగలుగుతున్నా అంటే ఈరోజు వీళ్ళే కారణము. స్వేచ్ఛని నాకు అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళు. ఎప్పుడు కూడా నేను వదులుకోనిది. ఇది విశ్వానికి సంబంధించింది. మన గురువు గారే వీళ్ళకి అమ్మకు నాకు చేయిబెట్టి కలిపిండు ఆ రోజు. నన్ను వేరే ఊళ్ళో పిరమిడ్ భూమి పూజకి వెళ్ళినాం. అది ఆ అమ్మకే తెలుసు, నాకే తెలుసు. అది ఆ భగవంతుడికి సృష్టికర్తకి తెలుసు. అలా అందరం కూడా మన ధ్యానంలో పాల్గొని స్త్రీ గొప్ప, అందరూ గొప్ప, అందరికి ఇచ్చింది ఇది ధ్యానం అనేది. శ్వాస మీద ధ్యాస ఎవరైనా చేయొచ్చు అన్నాడు. చిన్న పిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు అవసరం అన్నాడు. తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకోమన్నారు. ప్రతి దానికి సులువైన మార్గం ఇది. అందరు కూడా ఇలాగా సేవ చేద్దాం. నేను అనను, అందరం మనం చేద్దాము. వసుదేవ కుటుంబం ఇది, మూల చైతన్య కుటుంబము. అందరు రావచ్చు, అందరూ చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు. ఎగిరెగిరి పడబోకే ఎముకాల తోలు బొమ్మ, ఎగిరెగిరి పడబోకే ఎముకాల తోలు బొమ్మ. నమ్మకురా ఈ దేహమును, ఊపిరాగితే ఉండదురా. నమ్మకురా ఈ దేహమును, ఊపిరాగితే ఉండదురా. దేవుడు చేసిన మట్టి బొమ్మవు నీవమ్మ, దేవుడు చేసిన మట్టి బొమ్మవు నీవమ్మ. అలా దేవుడు చేసి ఇంత మట్టి బొమ్మని ఆవుసి పోసిండు. ఇంత భూమి మీదకి వచ్చినాము, మనల్ని దూతరించుకున్నాము. రమణ మహర్షి కూడా ఏమన్నాడు, నా కొడుకు బిడ్డకు పెళ్ళిళ్ళు కాలే, నాకు ఆపదలు ఉన్నాయి, అడగనీకి పోతే నువ్వెవరు అన్నాడు. నువ్వెవరు అన్నప్పుడు నేను ఏమో స్వామి నువ్వే చెప్పు అన్నాడు. నువ్వే చెప్పు